కొత్త సర్వీస్ ఐపీ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ కొత్త సర్వీస్ ఐపీస్ క్రియేట్ అయ్యాయి గాబట్టి, ఇప్పుడు నా అప్లికేషన్ అనేది రన్ అవుతుందా? ఇక్కడ ఉన్న నా అప్లికేషన్ రన్ అవుతుందా? రన్ అవ్వదు. నేనేం చేయాల్సుంటది? మళ్ళీ నేను నా బ్యాక్ ఎండ్‌లో నేను నా కొత్త సర్వీస్ ఐపీని యాడ్ చేయాల్సుంటది కోడ్‌లో. అండ్ అలానే దాన్ని నేను మళ్ళీ డాకర్ ఫైల్ క్రియేట్ చేసి, ఆ డాకర్ ఫైల్‌ని నేను మళ్ళీ ఇమేజ్‌గా మార్చి, ఆ ఇమేజ్‌ని నేను నా ప్రైవేట్ రిజిస్ట్రీలోకి పంపించి, ప్రైవేట్ రిజిస్ట్రీ నుంచి నేను నా కుబర్నెటిస్ క్లస్టర్‌లోకి ఇంపోర్ట్ చేసుకొని, అక్కడి నుంచి ఆ డిప్లాయ్‌మెంట్ ఫైల్‌లోకి తీసుకొనెళ్ళి, అక్కడి నుంచి నా డిప్లాయ్‌మెంట్ నుంచి నా పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అదంతా పెద్ద ప్రాసెస్. అలానే నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ గూడా సేమ్. మళ్ళీ నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో గూడా నేను ఐపీ అనేది చేంజ్ చేయాల్సుంటది. ఐపీ అనేది చేంజ్ చేశాక మళ్ళా డాకర్ ఫైల్‌ని రన్ చేసి, ఆ ఇమేజ్ నా ప్రైవేట్ రిజిస్ట్రీలోకి పుష్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ కుబర్నెటిస్ క్లస్టర్‌లోకి తీసుకొనొచ్చి మళ్ళీ డిప్లాయ్‌మెంట్ మోడల్‌ని నేను రీబిల్డ్ చేయాల్సయితే ఉంటది. సో, ఇదంతా నాకు పెద్ద ప్రాసెస్ కదా! సో, ఇప్పుడు ఇలాంటి ఇష్యూ నుంచి నేను ఫిక్స్ అవ్వాలి అంటే, నేను యూజ్ చేసే కొత్త సర్వీస్ ఏంటి? కోర్ డీఎన్ఎస్. కోర్ డీఎన్ఎస్ అంటే సింపుల్‌గా మీకింకా సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే మీరు www.google.com అని ఏదైతే నేమ్ ఇస్తారో, ఆ నేమ్ వెనకాల యాక్చువల్ ఒక గూగుల్ ఒక ఐపీ అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను సీఎండీ ఓపెన్ చేస్తాం. కమాండ్ ప్రాంప్ట్ లేదంటే టెర్మినల్ ఓపెన్ చేస్తా. సో, ఇక్కడ నేను పింగ్ www.youtube.com అని ఇచ్చాననుకోండి. చూడండి ఇది యూట్యూబ్ యూఐ. ఓకేనా? సో, దానికంటూ ఒక ఐపీ అయితే ఉంది. ఓకేనా? సో, ఈ కోడ్ డీఎన్ఎస్ ఏం చేస్తుంది తెలుసా? ఐపీ టు నేమ్, నేమ్ టు ఐపీగా కన్వర్టింగ్ అయితే చేస్తుంది సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇదైతే మీరు చూస్తున్నారో యూట్యూబ్.కామ్ అని చెప్పేసి ఎందుకంటే బై ది ఎండ్ ఆఫ్ ది డే నా కంప్యూటర్స్ అనేవి ఏం అర్థం చేసుకుంటాయి? 1 ఆర్ జీరోస్ బైనరీస్‌గానే అర్థం చేసుకుంటాయి. అవునా? సో, ఈ నేమ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం యాస్ ఎ హ్యూమన్‌గా నంబర్స్‌ని గుర్తుపెట్టుకోవడం మనకి చాలా కష్టం. చూడండి ఈ నంబర్‌ని మీరు గుర్తుపెట్టుకుంటారా? ఒక 10 టైమ్స్, 6 టైమ్స్ ఆహ్, మీరు టైప్ చేస్తే మీకు గుర్తుంటది. అలానే ఇలా యూట్యూబ్.కాము, టెలిగ్రామ్.కాము, వాట్సాప్.కాము ఆహ్, ఇంకా ఎన్నైతే వెబ్‌సైట్ ఉంటదో అన్ని వెబ్‌సైట్స్ ఒక ఐపీస్ మీరు గుర్తుపెట్టుకోలేరు గదా! ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనము మన ఫ్రెండ్స్ ఒక ఫోను నంబర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోలేం. అందుకే మనం ఫోన్‌లో ఎప్పుడైనా మనం నంబర్ చేసాక ఆ నంబర్‌కి మనం ఒక నేమ్ అయితే ప్రొవైడ్ చేస్తాం గదా! సో, అలానే డీఎన్ఎస్ కూడా. ఈ ఐపీ ఏదైతే ఉందో, ఈ ఐపీకి ఒక నేమ్ అయితే మనమైతే అసైన్ చేసాం యూజింగ్ డీఎన్ఎస్. ఎప్పుడైతే మనం ఈ ఈ నేమ్ ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేస్తామో, ఆ నేమ్ వెనకాల ఏమైపోతుందంటే ఫస్ట్ అది డీఎన్ఎస్ సర్వర్‌కి వెళ్ళి, డీఎన్ఎస్ సర్వర్‌లో నుంచి ఐపీ టు నేమ్ టు ఐపీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో